శ్రీవారి భక్తుల కోసం మరో సర్వదర్శనం కాంప్లెక్స్ నిర్మిస్తామని తీతిదే ఈవో సాంబశివరావు తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనంలో కాంప్లెక్స్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. దివ్య దర్శనం క్యూ లైన్లను దర్శించిన ఆయన యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు. అంతకుముందు అన్నమయ్య భవన్లో అధికారులతో సమావేశం నిర్వహించిన ఈవో ఆన్లైన్లో గదుల సంఖ్యను 1500 నుంచి 2000కు పెంచాలని నిర్ణయించారు. నగదురహిత చెల్లింపుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. భక్తులు ఎక్కడైతే నగదు ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అన్ని చోట్ల కూడా స్వైపింగ్ మిషన్స్ పెట్టడం జరిగింది. టీటీడీలో ఉన్న 9 ట్రస్టులకి సంబంధించి ఎవరైనా డొనేషన్ ఇస్తున్నట్లయితే ఇప్పటి వరకు భక్తులే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ బేర్ చేయాల్సి ఉండేది. దాన్ని కూడా పూర్తిగా ఎత్తేసి టీటీడీనే ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా బేర్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. మరి డోనార్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇప్పుడు భక్తులు ఎవరైనా కానీ టీటీడీ ట్రస్ట్కి డొనేట్ చేసినట్లయితే వెంటనే ఆన్లైన్లో డొనేట్ చేస్తే వెంటనే ఎక్నాలజ్మెంట్ వస్తుంది. 2 రోజుల్లోగా ఆటోమేటిక్గా మన ట్యాక్స్ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్ అంటే మనకి పన్ను రాయితీ ఉంటుంది, ఆ పన్ను రాయితీ సర్టిఫికేట్ వస్తుంది. అదేవిధంగా డిజిటల్ పాస్బుక్ కూడా ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది.